డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊచు బిగుస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో తదుపరి దర్యాప్తునకు ఏపీ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో నిందితుడు పూర్తిగా ఇరుక్కుపోయినట్టేనని భావిస్తున్నారు. ఇన్నాళ్లు బెయిల్పై ఉన్న అనంతబాబు ఇక కటకటాలు లెక్కబెట్టక తప్పదని అంటున్నారు. హైకోర్టు తీర్పుతో గతంలోనే నియమితులైన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రంగంలోకి దిగనున్నారు. దీంతో గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల ద్వారా పసలేని ఛార్జ్షీట్ దాఖలు చేయించి బయటపడ్డ అనంతబాబుకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య, డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో మరికొందరు నిందితులు ఉన్నారా? తదుపరి దర్యాప్తులో వారి గుట్టు కూడా కాకినాడ జిల్లాలో జరిగిన డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎమ్మెల్సీ తప్పును నిరూపించగలిగితే వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంకును కూడా కదిలించవచ్చని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి అంశాల్లో డెడ్ బాడీ డోర్ డెలివరీ ఒకటి. పార్టీ నేతలు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఎపిసోడ్ మాత్రం ఫ్యాన్ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది అనడంలో సందేహం లేదంటారు. మరీ ముఖ్యంగా వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ దళితులపై బాగానే ప్రభావం చూపింది అని అంటారు. ఇక 2022 మే 18న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఆ మరుసటి రోజు మృతదేహాన్ని కారులోనే ఇంటికి తీసుకువెళ్లి అప్పగించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆందోళన చేసేవారు. ముందుగా అనంతబాబును అరెస్ట్ చేయకపోయినా ఆ తర్వాత అప్పటి ప్రతిపక్షాల ఆందోళనలతో జైలుకు పంపక తప్పలేదు. ఇక నిందితుడు అనంతబాబును కాపాడేందుకు వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసుని నీరుకార్చేలా చేసింది. ఛార్జ్షీట్లో ఈ ఎమ్మెల్సీపై ఉన్న పాత కేసులను ప్రస్తావించలేదు. ఇక బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జగన్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో పేరుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రకటించినా అదంతా ఉత్తిత్తి డ్రామాగా తేలిపోయింది. అనంతబాబుపై రౌడీ షీట్ ఉంది. కానీ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఛార్జ్షీట్లో పోలీసులు ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. రాజకీయాలకు పునాది రౌడీయిజమే. రౌడీగా మొదలు పెడితే తర్వాత పరిణామం రాజకీయ నేతగా అవతరించడమే. అనంతబాబు విషయంలో ఇదే జరిగింది. కానీ పోలీసులు మాత్రం వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితో ఛార్జ్షీట్లో దీన్ని ప్రస్తావించకపోవడాన్ని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఎన్నికల సమయంలో బాధితులు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి పరిస్థితిని వివరిస్తే అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో ఈ ఏడాది మార్చి నుంచి కేసులో వేగం పెరిగింది. ప్రాసిక్యూషన్ కు సహకరించేందుకు వీలుగా న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో కేసులో పురోగతి కనిపిస్తోంది. గత దర్యాప్తులో కీలక అంశాలను విస్మరించడంతో కేసును లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది అని రాజమండ్రి SC/ST అట్రాసిటీ కేసులు విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. మృతుడి శరీరంపై 32 చోట్ల గాయాలు ఉన్నాయని, ఇది ఒక్కరే చేసిన హత్య కాదని, తెర వెనుక ఇంకొందరు ఉన్నారు అని కుటుంబ సభ్యులు గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ నిందితులు కూడా బయటకు రావాలని హతుడు వీధి సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. అటు ప్రభుత్వం కూడా ఈ కేసును తదుపరి దర్యాప్తు చేసేందుకు వీలుగా IPS అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ ను నియమించింది. హత్య కేసులో మరికొందరు సాక్షులను విచారించి మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉండడంతో తదుపరి దర్యాప్తునకు ప్రభుత్వం కూడా కోర్టు అనుమతి కోరింది. రాజమండ్రి SC/ST అట్రాసిటీ కేసులు విచారణ న్యాయస్థానం తదుపరి ఇన్వెస్టిగేషన్ను ఇటీవల అలాగే లోతైన విచారణ చేయడంతో పాటు 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడంతో అనంతబాబుపై తిరిగి పూర్తి విచారణ జరగనుంది. మరోవైపు కేసు తదుపరి విచారణ ఆపాలని అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తు చేసే స్వేచ్ఛ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు విచారణలో అప్పట్లో పోలీసులు వదిలేసిన పలు అంశాలను ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నారు. హత్యకు ముందు అనంతబాబు ఎవరితో మాట్లాడారు, ఈ ఎమ్మెల్సీని కొన్ని రోజులు దాచిపెట్టిన వైసీపీ నేతలు ఎవరు అన్న అంశాలపై దృష్టి పెడుతోంది. జైల్లో ఉన్నప్పుడు అనంతబాబు ఏ నేతలతో జైలు నుంచి ఫోన్లో మాట్లాడారు వంటి అంశాలు తదుపరి దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అనంతబాబును రక్షించడానికి అప్పట్లో ప్రయత్నించిన నేత గుండెల్లో గుబులు మొదలైంది. తాము ఎక్కడ బుక్ అవుతామో అన్న భయంతో అలాంటి వారి వెన్నులో వణుకు పుడుతోంది. మరి ఈ కేసులో తదుపరి దర్యాప్తులో